మీరు ఒకానొక టైంలో ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బాగా బిజీ అయిపోయినట్టున్నారు. ఊపింది ఇండస్ట్రీ కానీ టీవీలో అంటే సినిమాల్లో పరంగా కానీ సినిమాల్లో పరంగా కానీ సినిమాల్లో ఒక రేంజ్లో చేశా. అవును, అంటే కామెడీ ఛాన్స్ పెట్టినా ఏం చేసినా మీవి ఎక్కువ చూసేవాళ్ళు జనాలు మిమ్మల్ని, కానీ మధ్యలో చాలా గ్యాప్ ఇప్పుడు వచ్చింది టీవీని. మీరు అన్నట్టు ఒక టైంలో అటువైపు ఈటీవీ ప్రభాకర్ ఉంటే ఇటువైపు జమినీ సురేష్ అని, అలా అందుకే కదా జమినీ సురేష్ అయిపోయింది. అలాగా ఒకే చోట ఉండటం వల్ల ఒక టైంలో ఉంది. ఇప్పుడు మీరన్న ఆ ఊపేదో ఇప్పుడు స్టార్ట్ అయింది నేను అనుకుంటున్నా ఊపు. అది వరకు ఏంటంటే నేను ఎదగటం కోసం నేను ఛానల్స్లో పనిచేసి అది చేసి ఇచ్చేసి అట్లా. ఇప్పుడు నిజమైన యాక్టర్గా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి, రాసుకుంటున్నారు ఈ క్యారెక్టర్ ఇతనికి రాయొచ్చు జమినీ సురేష్ అని. ఏమంటే ఒక 3 పేర్లు రాసుకున్నారు అనుకుందాం, ఆ 3 పేర్లో నా పేరు ఉంటుంది. ఇంకా ఇతరతగా ఫైనల్ రెమ్యునరేషన్స్ పరంగా కానీ హైట్లు, లేకపోతే ఇంకోటి హీరోయిన్ కంటే కొంచెం హైట్ ఉంటాడు, లేకపోతే ఇలాగ ఏదో రకరకాల పాత్రలో ఆ పాత్రకు నా పేరు రాసుకున్నాక నన్ను ఆప్షనల్గా రాసి సురేష్ అయితే సెట్ అయిపోతాడు అన్నప్పుడు నాకు వస్తున్నాయి. ఇప్పుడు బిజీగానే ఉన్నా, పర్వాలేదు, దేవుడు ఆశీర్వాదం. ఫుల్ బిజీ. ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు భయ్య. అందరూ అంటారు ఏదైనా గ్యాప్ వచ్చినట్టుంది, ఎందుకు వస్తుంది గ్యాప్ నాకు అర్థం కాదు. ఏదో ఆరోగ్యం బాగోపోతే వస్తుంది, ఒంట్లో బాగోపోతే, లేకపోతే ఇంట్లో ఏదైనా పనులు ఉంటే, నువ్వు వేరే దేశం వెళ్ళిపోతే, నేను తిహార్ జైల్లో వేసేస్తే గ్యాప్ వస్తుంది. లేకపోతే గ్యాప్ ఎందుకు వస్తుంది, ఉంటే చేస్తూనే ఉంటాం కదా, అవకాశాలు ఇస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేనే ఎప్పుడు నమ్ముతున్నాను, కష్టపడి పని చేస్తే అదే నీకు రూట్ చూపిస్తుంది. 4 రోజులు లేట్ అవుద్ది కానీ ఖచ్చితంగా చూపించేస్తుంది, సమస్య లేదు. అది బాగా బలంగా ఉంటుంది, లేట్ అయినా పర్వాలేదు. అంతే. బయట వాళ్ళు బాగా డబ్బులు అడిగితే అప్పుడు సురేష్ అని ఏదో పాటలే రాస్తున్నాడు, ఒకసారి పిలిపించండి నన్ను మీరంటే నేను వెళ్ళి సుధీర్ హీరో అయ్యో వెరీ గుడ్ సూపర్, చాలా ఆనందంగా ఉంది, ఎలాంటి పాట కావాలి సుధీర్ అంటే, అప్పుడు మనం యూత్ YOUTH గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటి పాట ఒకటి కావాలి అని అన్నారు అనుకోండి, రాసిచ్చేస్తాను. మళ్ళీ నెంబర్ 1 పాట రాసిస్తా.